జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య మంటలు పెట్టి చలి కాచుకునే రకం అని చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా తన రాజకీయ లబ్ధి పొందడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి నిత్యకృత్యం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను ఇది ఎందుకు పెట్టాను అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మనం చూడొచ్చు. ఇది ఎప్పుడు అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు, గత ప్రభుత్వంలో ఆయన ఒక సెట్ వేయించుకుని, ఆయన ఇంట్లోనే ఒక సెట్ వేయించుకుని, ఏదైనా సరే సంక్రాంతి కావచ్చు, దీపావళి కావచ్చు, ఏదైనా సరే సెట్ వేయించుకుంటాడు. ఆయన సినిమా సెట్ వేయించి దాంట్లోనే అన్ని పండుగలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కలిసి వచ్చినటువంటి డ్రామా అన్నమాట. సో అలాంటి డ్రామాలో అప్పుడు తీసినటువంటి ఫోటో. మరి ఇప్పుడు కూడా ఉగాది వచ్చింది కదా, మరి ఎందుకని సెట్ వేయలేదు? కనీసం ఇంట్లో అయినా సరే ఒక ఫోటోనో ఒక వీడియోనో ఉగాదికి సంబంధించి, తెలుగు పండగకి సంబంధించి, తెలుగు సంవత్సరాదికి సంబంధించి ఒకటి చెయ్యాలి కదా అనేది చాలామంది కోరుకుంటున్నారు. అలాంటి ఎందుకు చేస్తారు? ముస్లిమ్స్కి మొన్న ఏదో ఇబ్బంది వచ్చింది, వెంటనే హైదరాబాదులో వాళ్ళందరికీ, లేదా విజయవాడలో ఇఫ్తార్ విందిచ్చి ఆ కార్యక్రమానికి హాజరయ్యి చాలా ఘనంగా వాళ్ళందరికీ నేనున్నాను, మీరేం కంగారు పడద్దు అని చెప్పి వెళ్ళటం జరిగింది. క్రిస్టియానిటీకి సంబంధించి మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాలకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆయన జరిగింది తప్పు, వెంటనే దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ఆయన్ని ఎవరో చంపేశారు, అది చేశారు, ఇది అని చెప్పేసి ఆయనతో పాటు ఆయన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టేసి వాళ్ళ స్లీపర్ సెల్స్ను కూడా అక్కడికి పంపించి దాన్ని ఏదో గొడవలు పెంచే విధంగా చేయాలన్నది ఆయన కుట్ర కూడా చేశారు. ఇకపోతే మరి ఉగాది పండగకి మీరు ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మీద మీరు చూపించేటువంటి ప్రేమ ఏది? ఇదేనా? గత సంవత్సరంలో మీరు చేసినటువంటి ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఉగాది శుభాకాంక్షలు అని చెప్పడమేనా మీరు చేసింది? ఇంతేనా? మరి ఏం చేశారు? ఇక్కడ ఆయన పార్టీ సంబంధించినటువంటి అధికారంలో ఉన్నారు కదా ఈవెన్ గతంలో, మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో చూడండి. జస్ట్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తాడేపల్లిలో ఎక్కడ ఒక పూజా కార్యక్రమం చేశారు ఉగాది పండగకి సంబంధించి. చేసి ఎవరున్నారు? అంబటి రాంబాబు గారు, మల్లాది విష్ణు, ఇంకొంతమంది ముస్లిం పెద్దలు, ఇంకా కొంతమంది ఎవరో ఉన్నారు. ఎవరో ఏంటి అనేది కూడా తెలియదు మనకి, ఎందుకంటే అక్కడ ఎప్పుడు మనం చూడాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఏదో సెట్ వేశారు, ఇప్పుడు కూడా సెట్ వేశారో లేదంటే ఏదో నామమాత్రం ఒక స్క్రీన్ పెట్టారో లేదో ఫ్లెక్సీ కట్టారో, కనీసం ఉండాలి కదా. సరే ఆయన లేరు, బెంగళూరులో ఉన్నారో లేదంటే ఇంకొక చోట ఉన్నాడు, అక్కడి నుంచి అయినా సరే ఒక ఇలా పండగ చేసుకుంటున్నారు, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి ఏమన్నా పెట్టచ్చు కదా. అది కూడా లేదు. ఇది ఆయనకి హిందూ మతం మీద ఉన్నటువంటి దొంగ ప్రేమ. ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ఆయన ఒక ఓటు బ్యాంక్గానే చూస్తారు. ముస్లిమ్స్కి సంబంధించి ఇప్పుడు ఏదో వక్స్ భూములకు సంబంధించి ఇష్యూ జరుగుతుంది కాబట్టి వాళ్ళని హక్కున చేర్చుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయటం కోసమే వాళ్ళకి ఇఫ్తార్ విందిచ్చారు. క్రిస్టియానిటీకి సంబంధించి పగడాల ప్రవీణ్ని ఆయన జరిగినటువంటి యాక్సిడెంట్ని దాన్ని ఇంకొక దాని కింద క్రియేట్ చేసేసి దాని మీద ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమందిని వీళ్ళ సైకో బ్యాచ్ని వాళ్ళలో దింపేసి కలిపేసి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేపించి చంపేశారు అని చెప్పించడం ఎందుకు? ఇది ఓటు బ్యాంక్ రాజకీయం కాదా? మతాల మధ్య చిచ్చులు పెట్టడం కాదా? ఇంకొకసారి మరి హిందువులకి మీరు చేసిందేంటి? గుళ్ళను తగలబెట్టేశారు, గుళ్ళల్లో విగ్రహాలని పగలగొట్టేశారు, తలకాయలు తీసేశారు, రథాలను తగలబెట్టారు, ఎన్నెన్నో అపచారమైనటువంటి పనులు చేశారు. ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఏదేమైనా సరే మీరు అంటే జనాలు కూడా ఆలోచించుకోవాలి. ఈయన ఓటు రాజకీయం, ఆయనకి ఎవ్వరూ అవసరం లేదు, ఏ దేవుడు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది డబ్బు, అధికారం మాత్రమే. తల్లిని చెల్లిని కూడా పక్కన పెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎందుకు పట్టించుకుంటాడు, ఏ మతాన్ని దగ్గరికి తీసుకుంటాడని ఆలోచించండి. క్రిస్టియానిటీ అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే, హిందువులైనా సరే డబ్బు కోసం మాత్రమే, అధికారం కోసం మాత్రమే, ఓట్లు దండుకోవటం కోసం మాత్రమే చూస్తాడు. క్రిస్టియానిటీ అని ఆయన భుజాన్ని వేసుకు తిరుగుతున్నాడు అంటే దాని నుంచి వచ్చే ఫండ్సో లేదంటే వాళ్ళ నుంచి వచ్చే ఓట్ల రూపంలోనే చూస్తున్నాడు తప్ప వాళ్ళ నుంచి ఎటువంటి ఉపయోగం లేదంటే వాళ్ళను కూడా నిర్దాక్షిణ్యంగా తల్లి చెల్లిని పక్కకు తోసేసినట్టు తోసేయగలిగే స్థాయి ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తే. సో చెల్లిని వాళ్ళ బావగారిని పక్కకు తోసేయడండి, ఇంకా ఆలోచించుకోండి.